జనరల్గా పక్షులు అనేవి గాల్లో ఎగురుతూ ఉంటాయి, చేపలు అనేవి నీటిలో స్విమ్ చేస్తుంటాయి. అయితే గాల్లో కూడా ఎగిరే చేపలను మీరు ఎప్పుడైనా చూసారా? ఇదేదో తమాషాగా చెప్పట్లేదు, నిజంగానే సముద్రం మీద గాల్లో ఎగిరే చేపలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి విచిత్రమైన చేప పేరేంటి, ఇవి ఎక్కడ ఉంటాయి, అసలు వీటి కథ ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అంతా చూసేయండి. మనం చెప్పుకోబోయే ఈ చేపని ఫ్లయింగ్ కార్డ్ లేదా ఫ్లయింగ్ ఫిష్ అని పిలుస్తాం. వీటిలో దాదాపుగా 64 రకాల జాతులు ఉన్నాయి. సాధారణంగా ఈ ఫిష్ అనేది 15 సెంటీమీటర్స్ నుండి 51 సెంటీమీటర్స్ వరకు పొడవు ఉంటుంది. దీనికి ఇంకో పేరు కూడా ఉందండోయ్, దీన్ని సర్వభక్షక చేప అని కూడా అంటారు. ఎందుకంటే ఇది అన్నింటినీ తింటుంది కాబట్టి. ఈ ఫిష్ అనేది వాటర్లో ఉన్నప్పుడు మిగతా చేపల మాదిరిగానే ఈదుతూ ఉంటుంది. కాకపోతే వీటి రెక్కలు మాత్రం మిగతా చేపలన్నింటికంటే భిన్నంగా విసనకర్ర మాదిరిగా ఉంటాయి. అందుకే ఇవి గాల్లో ఎగిరేటప్పుడు ఈ రెక్కలు అనేవి పెద్దగా విచ్చుకొని వాటికి ఎగరడానికి అనువుగా ఉంటుంది. కాకపోతే మరీ పక్షుల మాదిరిగా ఎగరలేవు, కానీ ఒక్కసారిగా నీటిలోంచి గాల్లోకి దూసుకుంటూ వెళ్తాయి. ఇలా దూసుకెళ్ళినప్పుడు అవి ఎంత దూరం వరకు వెళ్ళగలవో అంతవరకు వెళ్ళి తర్వాత నీటిలోకి వెళ్ళిపోతాయి. సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు అనేవి వీటిని తినడానికి వచ్చే టైంలో వాటి నుండి రక్షించుకోవడానికి గాల్లో ఎగిరేందుకు వీలుగా వీటి రెక్కలనేవి ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. A2ZAnimals.com నివేదిక ప్రకారం ఈ ఫ్లయింగ్ ఫిష్ అనేది సముద్రంలో మాత్రమే కనిపిస్తుంది. అలా అని ఈ చేపలను మనం చూడాలనుకుంటే ఎక్కడ పడితే అక్కడ కనపడవు. వీటిని చూడాలంటే కరీబియన్ దీవుల్లోని బార్బడోస్కి వెళ్లాల్సిందే. అందుకే ఈ కంట్రీని ఎగిరే చేపల భూమి అని కూడా పిలుస్తారంట. అంతేకాదు, ఈ దేశం యొక్క జాతీయ చిహ్నంలో కూడా ఈ చేప అనేది ఉంటుంది. ఈ ఫిషెస్ అనేవి చాలా పురాతనమైనవట. వీటిలో అతి ప్రాచీన చేప శిలాజం అనేది 24 కోట్ల సంవత్సరాల క్రితందని గుర్తించారు. అప్పట్లో ఉన్న ఫ్లయింగ్ ఫిష్ కి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లయింగ్ ఫిష్ కి ఆకారంలో మార్పులు మాత్రం ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా ఫ్లయింగ్ ఫిష్ని. మరి ఈ ఫ్లయింగ్ ఫిష్ మీద మీ అభిప్రాయం ఏంటనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.